హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను, సింపుల్గా వేసుకునేది. దానికి ఫస్ట్ ఇలా ఒక 5 చైన్స్ వేసుకోవాలి. వేసి ఈ స్టార్టింగ్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇందులో 24 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా మొత్తం 24 డబుల్ క్రోషెట్ ఈ రౌండ్ వేసుకోవాలి. ఇలా ఈ సర్కిల్ మొత్తం 24 వేసిన తర్వాత స్టార్టింగ్లో అటాచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు చైన్ వేసుకోవాలి. ఇలా 12 చైన్స్ వేసిన తర్వాత 1 2 వదిలి థర్డ్ దానికి అటాచ్ చేసుకోవాలి. మళ్ళీ 12 చైన్స్ వేసుకోవాలి. ఇలా 12 చైన్స్ వేసి 1 2 వదిలేసి థర్డ్ దానికి అటాచ్ చేసుకోవాలి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 12 చైన్స్ 1 2 వదిలి థర్డ్ దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా చుట్టూ స్టార్టింగ్ వచ్చే వరకు అల్లుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఈ చైన్ చుట్టూ మళ్ళీ అల్లుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్తో అల్లుకోవాలి చైన్. మళ్ళీ ఇలా సింగిల్ క్రోషెట్తో అల్లుకోవాలి. చూసారుగా, అల్లిన తర్వాత అల్లక ముందు డిఫరెన్స్ ఇది లావుగా వస్తుంది, ఇలా సింగిల్ క్రోషెట్ అల్లుకోవడం వల్ల. ఇలా అల్లుకోవాలి. ఇలాగే ఈ పెటల్స్ అన్నీ అల్లుకోవాలి. ఇలా ఫ్లవర్లు అల్లిన తర్వాత ఇక్కడ మళ్ళీ పింక్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మిడిల్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 9 చైన్స్ వేసుకోవాలి. ఇలా 9 చైన్స్ వేసుకొని
ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 9 చైన్స్ వేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలాగే ఈ పెటల్స్ అన్నీ కూడా అల్లుకోవాలి. ఇలా మొత్తం ఇవన్నీ అటాచ్ చేసుకోవాలి రౌండ్గా. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దీనికి సింగిల్ క్రోషెట్ది చైన్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఎలా మనం ఫిల్ చేసామో అదేవిధంగా దీన్ని కూడా సింగిల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఈ రౌండ్ మొత్తం ఇలా సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే మొత్తం ఇదంతా అల్లుకోవాలి. ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత దీనికి మళ్ళీ ఇప్పుడు డిజైన్ మారుతుంది. ఫస్ట్ ఇక్కడ త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక త్రిబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 4 చైన్స్ వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసి ఈ మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో చూసుకోవాలి. 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి 1 2 3 4 ఇలా వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసుకుని మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 వేసి ఇక్కడ మళ్ళీ ఒక త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక త్రిబుల్ క్రోషెట్ వేసి మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. వేసి ఈ మిడిల్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. దీన్ని ఇలా మధ్యలో కనుక్కొని కరెక్ట్గా 4 కౌంట్ చేసుకొని ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వేసి మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒక త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇక్కడ 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కూడా ఇలా ఫస్ట్ ఇక్కడ ఒక త్రిబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. మనం ఫస్ట్ 4 చైన్స్ వేసాం కదా, ఇక్కడ 3 చైన్స్ వేసుకొని
ఇక్కడ ఇక్కడ 4 చైన్స్ వేసిన చోట ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 3 వేసి ఈ 4కి 4 వేసుకోవాలి. అంటే అటు చివర ఇటు చివర 3 డబుల్ క్రోషెట్ పెరుగుతుంది రౌండ్లో. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఈ చైన్లో మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. అంటే ఈ 4కి ఇటు సైడ్ 3 డబుల్ క్రోషెట్, ఇటు సైడ్ 3 డబుల్ క్రోషెట్ పెరుగుతుంది. ఇక్కడ 4 చైన్స్ వేసిన చోట 3 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇక్కడ 3 డబుల్ క్రోషెట్, ఈ మధ్యలో 4కి 4 వేసుకోవాలి. ఇలా 4 వేసిన తర్వాత ఇక్కడ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ రౌండ్ కూడా ఫస్ట్ ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి 1 2 చైన్స్ వేసి ఇక్కడ 3 వేసాం కదా, ఈ రౌండ్లో 2 వేసుకోవాలి. ఇక్కడ 1 2 వేసి మళ్ళీ సేమ్ ఇవి ఎన్ని ఉన్నాయో అన్నీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా అల్లిన తర్వాత ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి 2 చైన్స్ వేసుకొని ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి స్ట్రైట్గా. నెక్స్ట్ 2 చైన్స్ వేసుకొని ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేయాలి. ఇదే విధంగా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ వచ్చేసరికి ఇక్కడ 1 1 వస్తుంది, మధ్యలో గ్యాప్ వస్తుంది అంతే. మిగతా అంతా రౌండ్గా అల్లేసుకోవాలి. ఇంక ప్లెయిన్గా వచ్చేస్తుంది ఇంకో రౌండ్ తర్వాత. ఇది అల్లిన తర్వాత చూపిస్తాను. ఇలా 5 లైన్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది డిజైన్. ఇలా ఒక లీవ్స్ లాగా 1 2 3 4 5 లైన్స్ వేసిన తర్వాత మళ్ళీ దీనికి ఈ కలర్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ డార్క్ పింక్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ చైన్స్ వేసుకోవాలి. ఇలా 10 చైన్స్ వేసుకొని మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 1 2 3 వదిలి థర్డ్ నుంచి మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా 3 డబుల్ క్రోషెట్ 10 చైన్స్, 3 డబుల్ క్రోషెట్ 10 చైన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇదే విధంగా ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా మొత్తం చైన్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ చైన్స్ మళ్ళీ మనం ఇక్కడ ఎలా అయితే అల్లుకున్నామో సింగిల్ క్రోషెట్తో ఇదే విధంగా ఈ చైన్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ చైన్ని ఇలా సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా సగం వరకు వేసిన తర్వాత ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. వేసి ఈ స్టార్టింగ్ పాయింట్కి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సింగిల్ క్రోషెట్తో ఈ చివరి వరకు అల్లుకోవాలి. ఇలా అల్లుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ చైన్ అంతా సేమ్ ఇలాగే ఫస్ట్ ఒక హాఫ్ వరకు ఈ సింగిల్ క్రోషెట్ తల్లిన తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. ఇలా 3 చైన్స్ వేసి స్టార్టింగ్లో అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సింగిల్ క్రోషెట్ది చివరి వరకు అల్లుకోవాలి. ఇలా అయిన తర్వాత ఈ మిడిల్లో ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఈ రెండు ఎలా అయితే అల్లామో ఇదే విధంగా ఇవన్నీ అల్లుకోవాలి. మొత్తం మిగతా లైన్స్ అన్నీ అల్లుకోవాలి. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.